బట్టలు కొట్టే అధికారం లేదని చెప్పారు బిడ్డ. కానీ మీ పోలీసు వాళ్ళు ఈ రకంగా విపరీతంగా మా పార్టీ కార్యకర్తలను కొట్టారు. నిజంగానే ఎక్కడో కొట్లాట అయింది, దెబ్బలు తగిలినాయి, చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, తలకు దెబ్బలు తగిలినాయి. కొంతమంది ఆసుపత్రికి వెళ్ళిళ్ళు, అక్కడ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, డాక్టర్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఏ రకమైన సాక్ష్యం, ఏ రకమైన సంఘటన లేకుండా ఈ చిన్న విషయంలో మీరు ఇంత తీవ్రంగా ఎందుకు స్పందించారో మాకు అర్థం కావడం లేదు. ఇది చాలా దుర్మార్గం, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆత్మకూరు ఎస్ఐని మీరు సస్పెండ్ చేయాలి, ఏసీపీ పైన కూడా విచారణ చేసి చర్య తీసుకోవాలి. ఇంత తీవ్రమైన సంఘటన నాకు తెలిసి నా 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఈ రోకల్ బండలు ఎక్కించడం అనేది మొదటిసారి వింటున్నా నేను. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు, మీరు తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పాను. సిపి గారు అన్నారు, నాకు 24 గంటల సమయం ఇవ్వండి, సమగ్రమైన విచారణ చెప్పి చర్య తీసుకుంటామని చెప్పారు. నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలకు థర్డ్ డిగ్రీ ప్రయోగించి, తప్పుడు కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి రోకల్ బండలు ఎక్కించడమే ఇందిరమ్మ రాజ్యమా? ప్రభుత్వం యొక్క పనితీరును ప్రశ్నిస్తే వేల సంఖ్యలో తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను జైళ్ళ చుట్టూ తిప్పడం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడమే ఇందిరమ్మ రాజ్యమా? పరిపాలన పైన దృష్టి పెట్టకుండా మీరు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి అవసరమైన కార్యాచరణను రూపొందించుకోకుండా ప్రతిపక్ష పైన చేస్తున్న దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వరంగల్ సిపి మాట పైన మాకు గౌరవం ఉన్నది. ఆయన 24 గంటల సమయం ఈమని అడిగారు మమ్మల్ని. మేము ఆత్మకూరు ఎస్ఐని సస్పెండ్ చేయాలి, సంఘటన పైన సమగ్ర విచారణ జరిపించి ఏసీపీ పైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. వారు అడిగిన విధంగా 24 గంటల సమయం ఇస్తున్నాం. 24 గంటల లోపు పోలీసు నుంచి సరి అయిన స్పందన లేకపోతే, ప్రభుత్వ పరంగా సరైన స్పందన లేకుంటే 27వ తారీఖు నాడు చెలో ఆత్మకూరును పార్టీ పరంగా నిర్వహించబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 27వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు చెలో ఆత్మకూరు వెళ్తాము. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ముందటనే మా నిరసనను తెలియజేస్తాము. అంతేకాకుండా 24 గంటలలో మాకు న్యాయం జరగకపోతే అమానుషంగా మా కార్యకర్తలను కొట్టారు.